సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతలు 2వ అధ్యాయం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడుముగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమగల మా తండ్రి, కొందనాలు నీ బిడ్డలందరూ నడిపిస్తున్నటువంటి స్తోత్రాలు. ప్రభా యొక్క నెలలో చివరి దినాన మీకు నామనైనా ఈ విధమైన సమయంలో నామను కనపరుచుటకు మాకు సహాయం ఇచ్చారు. కాబట్టి కృతజ్ఞత దాసుని చేర్చుకొని మాతో ఎత్తబడుతున్న వాక్యం నుండి కొద్ది నిమిషాలు మార్చుకుంది మమ్మల్ని దర్శించి సమస్తమైన మహిమ ముందుకు మన యేసు వారి దొరుకుతున్నాను. మీకు తోడుగాక. పరమతండ్రి దేవుని ప్రేమ, వారి కృప, పరిశుద్ధ ఆత్మ సహవాసం ఇప్పుడు వచ్చిన మనందరికీ సదాకాలం తోడు నడిపించుగాక. మీరు గమనించండి, సామెతలు 2వ అధ్యాయం 6-7 వాక్యాలలో సొలొమోను భక్తుడు ప్రసంగి ఆయన విధంగా సాధిస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రాముఖ్యంగా ఈ భాగంలో 3 విషయాలు గమనిస్తూ వచ్చాం. ప్రాముఖ్యమైన మాటలు కూడా ఉన్నాయి. 1 జ్ఞానం, 2 యథార్థత, 3 యుక్త మార్గం. చెప్పండి. 1 జ్ఞానము, యథార్థత, యుక్త మార్గం. చూడండి, ఇక్కడ అంటాడు జ్ఞానము యెహోవాయే ఇస్తాడు, యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు, యుక్త మార్గములో తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడుగా ఉంటాడు. హల్లెలూయా. చూసారా, 3 విషయాలు, 3 భాగాలను వివరిస్తూ ఉన్నాయి. మొట్టమొదటి జ్ఞానం. ఎప్పుడు కూడా ఒక పొందుడు అంటాడు, 2 దారులు మనకి ఎప్పుడు కూడా ఉండకూడదు. 2 దారులు అనేవి ఉంటే అవి గండానికి తీసుకెళ్తాయి. అంతేకాదు మనకి ఎప్పుడు కూడా 2 తలంపులు కూడా ఉండకూడదు. ఒకవేళ 2 తలంపులు ఉంటే అవి మనల్ని అస్థిరత్వాన్ని కలుగు చేస్తాయి. కాబట్టి మనకి మార్గం ఎవరంటే యేసయ్య. యేసయ్య మార్గం మనకి రాజ్య మార్గం. స్తోత్రం. ఏ మార్గం అంటారు? రాజ్య మార్గం. అందుకే రాజమార్గంకు యేసు దేవుడు అని అంటాడు ఆయన. రాజమార్గంకు యేసే దేవుడు. 2 దారులు చోట గండం ఉన్నది, 2 తలంపులు మనమున కలిగి వాడు అస్థిరుడు. రాజమార్గంకు యేసు దేవుడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ప్రియమిత్రులారా, అటువంటి స్థితిలో ఎవరైనా ఉంటే ఏంటి? 2 మార్గాలు, 2 తలంపులు ఉంటే, మార్గాల్లో ఉంటే గండం తప్పదు. తలంపులు ఉంటే మనము స్థిరత్వాన్ని పొందుకోలేము. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని అనుభవిస్తున్న మాటలన్నీ ఈ సామెతలో ఉంటాయి. కాబట్టి ఈ మాటల్లో జ్ఞానము, యథార్థత, యుక్త మార్గాన్ని చూస్తారు. జ్ఞానము, యెహోవాయే జ్ఞానము. ప్రతి మనిషి దేవుడు ఇచ్చే జ్ఞానాన్ని పొందుకోవాలి. దేవుడు ఇవ్వకపోతే మనం ఏమి కూడా పొందుకోలేము అని చెప్తారు. అందుకని యోహాను సువార్త 27వ వాక్యం మీరు చదివినట్లయితే అక్కడ చెడు అందుకు యోహాను ఇట్లా నేను తనకు పరలోకము నుండి అనుగ్రహించబడితేనే గాని ఎవడను ఏమీయు పొందలేడు. హల్లెలూయా. అంటే జ్ఞానం అనేది ఎక్కడి నుంచి రావాలి? దేవుడి దగ్గర నుంచి రావాలి.
అందుకే 1వ కొరింథీయులు 1వ అధ్యాయం 24వ వాక్యంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగోండి బుద్ధియు ఒకటి దేవుని జ్ఞానానుసారంగా లోకము 1:24 ఆయన యూదులకు అవును అవును యూదులకేమి దేవునికి స్తోత్రం. క్రీస్తు ఎలా ఉన్నాడంట? దేవుని శక్తియు దేవుని జ్ఞానము అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రేమ కదా, ఈ విధంగా మనం చూస్తే దేవదేవుడు అంత స్పష్టంగా చెప్తూ ఉంటాడు. ఒక మాట పౌలు భక్తుడు చెప్తుంటాడు, బుద్ధియు జ్ఞానము సర్వసంపదలు ఎవరికి ఉన్నాయట? ఆయన దగ్గరే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కొలస్సీలు 2:3 అనుకుంటా. ఎక్కడండి? కొలస్సీలు పత్రిక 2వ అధ్యాయం. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అని చెప్తున్నాడు. కాబట్టి ప్రేమికులుగా ఈ రోజున మనము ఈ స్థిర సంపదల కోసం, మా బుద్ధి కోసము, జ్ఞానం కోసము అనేక విధాలుగా ప్రయాసలు పరిగెడుతూ ఉంటాం. కానీ యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై క్రీస్తును సంపాదించుకోవాలి అని ఎవరైతే పరిగెడుతూ ఉంటారో బిడ్డరా, దేవుడు వారికి సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగా పౌలు భక్తుడు ప్రయాసపడ్డాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును. దేవునికి స్తోత్రం. అంటే ఆ జ్ఞానం కోసం మనం దేన్నైనా సరే ఏం తెలుసా, వదులుకోవాలి. వదులుకోకపోతే మాకు ఎట్లా అండి? ఇక బ్రతికేది ఎక్కడండి అనొచ్చు. కానీ మన దేవుడు నీతి కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. మనము దేవునికి ఎంత, దేవుని కోసమై, దేవుని జ్ఞానం కోసమై, ఆయన వాక్యం కోసమై, ఆయన మాట కోసమై మనం ఎంతగా ఆయన ప్రయాసపడతామో ఆ ప్రయాసపడిన విధానాన్ని బట్టి నువ్వు అనుకున్న దానికంటే దేవుడు గొప్పగా నీకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రేమికులారా, ఈ లోక జ్ఞానము మనుషులకు, ఇదిగోండి మనుషులకు కాదు, దేవునికి ఎలా ఉందంట? వెర్రితనముగా. మన జ్ఞానం ఆయనకి వెర్రితనం. మన పాండిత్యమైన దేనికి మనకి రాదు. కాబట్టి ప్రేమికులారా, ఈ రోజున ఇదిగోండి అన్ని శాస్త్రాలు తెలిసిన శాస్త్రాలు చాలా ఉన్నాయి. తత్వశాస్త్రం అని ఈ రోజు పరిగెడుతున్నారు. తత్వశాస్త్రాలని, అంతరిక్ష శాస్త్రాలని, ఇంకే శాస్త్రాలు కొత్తగా వచ్చింది ఫోన్లో ఇప్పుడు. ఏఐ అంట. ఏంటండి ఏఐ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. ఇది అందరికి తెలిస్తే ఇక మానవుడికి ఇక ఎదుటి మనసులో ఏముందో కూడా తెలిసిందట. తెలిసిందట. ఎదుటివాడి మనసులో కూడా ఏదో కూడా తెలిసేటువంటి జ్ఞానం రాబోతుందంట. ఇక దేవుడు లేడు అనేటువంటి సమాజము రావచ్చు. కొన్ని టీవీ ఛానల్స్, BBC ఛానల్స్ చెప్తా ఉన్నాయి, ఇంకొక 20 సంవత్సరాల్లో దేవుడు లేడని ప్రపంచం మొత్తం కూడా కోడే కూస్తుంది అని చెప్తా ఉన్నారు. మన ఏం జరిగింది కాలిఫోర్నియాలో? ప్రపంచం మొత్తం కూడా ఇదిగోండి ఇంత ఘనత, ఇంత గొప్ప ఆధిక్యత ఎలా కలిగింది? టాలెంట్ వల్ల, జ్ఞానం వల్ల, దేవుడి వల్ల అని చెప్పి అక్కడ పోటీ పెడితే ఓట్లేమని చెప్తే దాంట్లో దేవుడి కంట ఏం పెట్టారంట? 0 పెట్టారంట. ఇంకా వాళ్ళందరూ ఏం చేశాడు? దేవుడు 0 తీసేసి ఏం చేశాడు? తెలుగు కదా 0 తీసేసి. దేవుడు 0 కాదు, 0. స్తోత్రం. అందుకే నా బండి మీద కానీ, నేను రాజధాని కానీ, ధైర్యం మీద కానీ బండి మీద ఫస్ట్ ఇప్పుడు వచ్చినప్పుడు అది ఉండేది, దుమ్ము ఉండేది, దాని మీద ఉండేది జీసస్
స్తోత్రం. ఆ పుస్తకం మీద కూడా హీరో మనకు ఎవరు? జీసస్ ఇస్ మై హీరో. ప్రియమిత్రులారా, ఆయన మనకి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనకు గొప్పవాడై ఉన్నాడు. మన హృదయంలో, మన స్థితిలో, మన తలంపుల్లో, మన నడవడికల్లో ఎన్ని శాస్త్రం తెలిసినా, ఎన్ని విధాలుగా ఎన్ని ఎరిగి ఉన్నా, ఇదిగోండి ప్రియులారా, మనము ఎవరిని నమ్ముకోవాలి, ఎవరి మీద ఆధారపడాలి, ఏ జ్ఞానం బట్టి మనం నడుచుకోవాలంటే దైవ జ్ఞానాన్ని బట్టి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకని మీరు కదా ఇదిగోండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యంలో చెప్తున్న మాట ఏంటంటే, యాకోబు రాసిన పత్రిక ఇదిగోండి 1వ అధ్యాయం 5వ వాక్యం అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నాయా అతడు ఎవరిని అడగాలంట? దేవుణ్ణి అడగవాలి. హల్లెలూయా. ఎవరిని అడగాలంట? దేవుణ్ణి అడగాలి. కానీ ఈరోజు దేవుణ్ణి అడుగుతున్నామా? అడగట్లేదు. ఈరోజు ఎవరిని అడుగుతున్నాం? ప్రేమిట్లరా, ఈ రోజున చాలా మందికి ఏం పొదువైపోతుందంటే, ప్రేమిట్లరా, ఇదిగోండి దేవుడితో దేవుని యొక్క తలంపును, దేవుని జ్ఞానాన్ని, దేవుని బుద్ధిని, దేవుని చిత్తాన్ని, దేవుని ప్రణాళికని అడిగేటువంటి విధానము కోరుకుంటున్నాం. ఎవరైనా సరే నా జీవితంలో ఇది జరుగుతుంది, ఇది జరిగింది, ఇది నా దేవుని చిత్తమే అని ఎవరైనా అంటున్నారా? బాధ వస్తే బాధపడుతున్నారు, వేదన వస్తే ఏడుస్తున్నారు, లేకపోతే కృంగిపోతున్నారు. కానీ నా జీవితంలో ఏది జరిగినా అది దేవుని ప్రణాళికను బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి జరుగుతుంది అని ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. అందుకనే ప్రియమిత్రులారా, ఇదిగోండి ఒక భక్తుడు అడుగుతా ఉన్నాడు. ఎవరైనా? సొలొమోను భక్తుడు. 2వ దినవృత్తాంతం 1వ అధ్యాయం 10వ వాక్యంలో మీరు గమనించినట్లయితే, తన ప్రజలను ఏలుటకు, తన ప్రజలు నడిపించుటకు, ఇదిగో చిన్నవాడిగా ఉన్నటువంటి ఆయన, బాలుడిగా ఉన్నటువంటి ఆయన, ఇంకా బుద్ధి వికసించినటువంటి ఆయన ఇదిగోండి అడుగుతూ ఉన్నాడు. ఎవరిని అడుగుతూ ఉన్నాడు? ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చగల శక్తి గల వాడెవడు? నేను ఈ జనుల మధ్యన ఉండి కారును చక్కబెట్టినట్లు తగిన జ్ఞానము తెలివిని నాకు దయచేయము. దేవుని స్తోత్రం. చూసారా అంటాడు 9వ వచనం చదవండి. 8వ వాక్యం. సొలొమోను దేవునికి రాజును చేసి, నువ్వు నా తండ్రివైన దావీదును బహుగా కృప చూపి అతని స్థానంలో రాజుగా నియమించున్నావు కనుక యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదుకు చేసిన వాగ్దానం స్థిరపరచుము. నేల ధూళి యొక్క విస్తార జనుల మీద నీవు రాజుగా నియమించున్నావు. ఎలాంటి జనులంట? నేల ధూళి యొక్క ధూళి పట్టుకుంటారా? నేల మీద ధూళి పట్టుకుంటారా? అంటే ఆ జనాలు, ఆ ప్రజలు అంత విస్తారమైన అంతమంది ప్రజల యొక్క ఆ జ్ఞానం, అంతమంది ప్రజల యొక్క మాటలు, అంతమంది ప్రజల యొక్క తలంపులు ఎవరు తెలుసుకోవాలి? కానీ మనిషి యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు లోతైనవి. తెలుసా? సిద్ధు యొక్క ఆలోచన నాకు తెలుసా? మాణిక్య గారి ఆలోచన నాకు తెలుసా? మా యూసుఫ్ గారి ఆలోచన నాకు తెలుసా? తెలియదు. కారణం ఏంటంటే మనిషి ఆలోచనే తన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనే అసలు ఆగమ్య ఎవరికి తెలియని. అందుకే ఒక అంటాడు, ఇది గొప్ప వ్యాధి, ఘోరమైన. కాబట్టి ఈ వ్యాధికి పోవాలంటే జ్ఞానం కావాలి. బుద్ధి వికసించాలంటే జ్ఞానము కావాలి. ఆ జ్ఞానాన్ని మనం ఏం చేయాలంట? సొలొమోను అడిగినట్టుగా మనము ఆయన్ని అడగాలి. స్తోత్రం. రెండో మాట ఏంటి? యథార్థత. చెప్పండి, రెండో మాట ఏంటి? యథార్థత. ఆయన యథార్థవంతులను వదిల చేయము. ప్రియులారా, యథార్థత అంటే ఏంటి అమ్మా? యథార్థత అంటే ఏంటి తెలుసా? ముక్కుసూటి ప్రవర్తన. ఆ భాష అని చెప్పండి. అంటే లేకపోతే నీతి న్యాయాలు కలిగి జీవించుతారు. ముక్కుసూటిగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు యథార్థవంతులు.
నీతి న్యాయాలు కలిగి ఎవరైతే జీవిస్తారో వాళ్ళు యథార్థవంతులని మన నిఘంటువులో చూడొచ్చు. కొంతమంది అనుభవపూర్వకం కూడా ఇదిగోండి ఈ మాటను బట్టి ఇదిగోండి అటువంటి యథార్థత, అటువంటి నీతి న్యాయాన్ని ఈ విషయాన్ని రాసినటువంటి సొలొమోను ఎవరి దగ్గర చూసి ఉండొచ్చు? తన తండ్రి దగ్గర చూసుకుంటాడు. స్తోత్రం. ఎందుకంటే 1వ వృత్తాంతాలు 29వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు చదివినట్లయితే నా దేవా నీవు హృదయ పరిశోధన చేయించు. చూడండి ఎవరిందంట? యథార్థవంతుల యందు యథార్థవంతులను ఇష్టపడుచున్నామని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడునై ఇవి అన్నీ మనఃపూర్వకముగా ఇచ్చున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులు నీకు మనఃపూర్వకం ఇచ్చుట చూచి దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఏమిచ్చాడు ఆయన యథార్థంగా? 2వ వచనం, నేను బహుగా ప్రయాసపడి ఆ దేవుని మందిరం మనకు కావాల్సిన బంగారం పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడి, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమోదికపు రాళ్లను, చెక్కులు రాళ్లను, ఎత్తైన వర్మగల పలు విధముల రాళ్లను, పిక్కిలి వెలగల నానా విధ రత్నములను జల చదువు రాయి విశేషముగా సంపాదించింది. దేవునికి స్తోత్రం. అందుకే నీ నోట కీర్తన 2-3 చరణాలు కూడా మీరు చదివినట్లయితే అక్కడ ఆయన అంటున్నటువంటి మాట ఇదిగోండి ప్రియులారా, నిర్దోష మార్గంలో వేగముతో ప్రవర్తించదును, నేను ఎప్పుడు నా యొద్దకు వచ్చేదను, నా యథార్థ హృదయంతో నడుచుకుందును, నా కన్ను ఏ దుష్కార్యము ఎంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారికి నాకు అసహ్యములు అవి నాకు అంటానియ్యను. హల్లెలూయా. ఎవరు చెప్తున్న మాట? దావీదు. కానీ అతడు ఒక్క విషయంలో ఏ విషయంలో చెప్పండి? అయినా సరే ఇదిగోండి దేవుడు అంటాడు, ఒప్పుకున్నాడు ఆయన. నా ఎదుట యథార్థత లేదు, నేను నీతి కలిగిన వాడిగా లేను అని చెప్పి ఒప్పుకున్నాడు. కాబట్టి ఆ ఒప్పుకున్న విధానాన్ని బట్టి, తను చేసిన పాపాన్ని బట్టి ఆయన పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి ఇకను ప్రేమికులారా ఆయన దేవుడు అడిగాడు కాబట్టి తను తగ్గించుకున్నాడు. కాబట్టి ప్రేమికులారా ఆయన తన కన్నీళ్లతో ప్రభు పాదాలను కడిగాడు. కాబట్టి మరలా తన యథార్థతను తాను దేవుని యొద్ద పొందుకోగలిగాడు, చూపించగలిగాడు. దేవుని స్తోత్రం. అందుకే అతను ఆశీర్వదించ. కాబట్టి ఈ రోజున వర్ధిల్లాలి అంటే ఖచ్చితంగా మనిషి జీవితంలో ఏం కావాలి? అబద్ధాలతో మోసాలతో బ్రతికే వారిని దేవుడు ఏమాత్రం కూడా యథార్థత లేని ఇంటిని దేవుడు ఒప్పుకోడు, యథార్థత లేని వీధిని దేవుడు ఒప్పుకోడు, యథార్థత లేని బంధువులను దేవుడు ఒప్పుకోడు. ప్రేమికులుగా ఇదిగోండి యథార్థత లేకుండా మోసముతో తెచ్చి తినేటువంటి దేవుని కూడా దేవుడు ఒప్పుకోనే. దేవుడు ప్రతి దానిని తూగికి వేస్తాడు. స్తోత్రం. దేవుడు ప్రతి దానిని బట్టి మనకి ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. అందుకే ప్రేమికులారా ఈ రోజున అన్ని విషయాల్లో దేవుడు చూసేది ఏంటో తెలుసా? యథార్థత. చెప్పండి యథార్థత. అంటాడు సామెతలు 20:17 వాక్యాన్ని మీరు చూసినట్లయితే, సామెతలు 20:17 మోసము చేసి తెచ్చుకుని ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును. తెచ్చుకోవచ్చు కానీ పిమ్మట వారి నోరు మట్టితో ఉంటుంది. అందుకే మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వాక్యాన్ని నేను చదివినట్లయితే అక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీకా 7 భక్తుడు దేశంలో లేకపోయాడు, జనులలో యథార్థపరుడు ఒక్కడును లేడు, అందరూ ప్రాణహాని
మీదకి వచ్చుండు వారే. ప్రతి మనుషుడు కిరాతకుడై తన సహోదరుని కొరకు వలను ఒప్పును, రెండు చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు. అధిపతులు బహుమానమును కోరు, న్యాయాధిపతులు నచ్చము పుచ్చుకొందురు. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియచేదురు. అలాగున వారు ఏక పట్టుగా నుండి దాన్ని ముగిందిరు. వారిలో మంచివారు మొండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు మొండ్ల కంచె కంటెను ముందు పుట్టుగా ముందు. నీ కాపుల దినము నీ శిక్ష నందు దినము ఉంచున్నది. ఇప్పుడే జనులు కలవర పడుచున్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఏం చేస్తున్నారు జనులు? ఏకపట్టు. దేనికి ఏకపట్టు? యథార్థతను చంపేయ, చెడు చేయ చూచుటకు ఏకపట్టు పట్టుకుంటారంట. చూసారా? మనుషులు దేని కొరకు ఉరులు ఊగుతారంటే నీటిని చంపడానికి. మనుషులు దేని కోసం ప్రయాసపడతారంటే యథార్థతను నాశనము చేయడానికి. ప్రతి మనుషుడు కిరాతుడై తన సహోదరుడు కొరకు వలలు, రెండు చేతులతోనూ కిడి చేయ కోరుకుంటారు. అధిపతులు బహుమానం కోరుకుంటారు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకుంటారు. గొప్పవారు తన మోసపు కోరికను యథార్థంగా చెప్పండి లేదు. అందుకని దేవుడు అంటాడు, ప్రియమిత్రులారా, 2 దినవృత్తాంతాలు 16:9 అంటాడు, యథార్థవంతుల మీద ఆయన కనుదృష్టి సంచారము చేయుచున్నది. యథార్థవంతులు 2వ వాక్యం చదవబడ్డాడు. రాజనగరంలో ఉన్న ఎవరైనా చెప్పలేదండి. ఆసాయులు బడిలో యెరూషలేము ప్రాంతం అంతా నెమ్మదిగా ఉందంట. దేవుని స్తోత్రం. ఆశా గురించి చెప్తాం. ఎవరండి? యథార్థవంతుడు బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారంటే ఆశ. చెప్పండి, ఆయన గురించి ఎంతో గొప్పగా ఉంటుంది. దేవుని స్తోత్రం. అందుకే యథార్థవంతులకు ఆయన ఏ మేలును చేయక, యథార్థవంతులు సమృద్ధి అయిన మేలు పొందుకుంటారు, ఆశీర్వాదాలు గొప్పగా పొందుకుంటారు. వారు అందరికంటే గొప్పగా దీవించబడతారు. దేవుని స్తోత్రం. ఎన్ని మార్గాలు అయిపోయినాయి? ఒకటి జ్ఞానము, 2 మూడోది తెలుసా? యుక్త మార్గం. యుక్త మార్గం తప్పక నడుచుకున్న వారికి ఏంటంట ఆయన కేడుగా ఉంటాడు. ఏ మార్గం అని చెప్పండి? అంటే మంచి మార్గం. అంటే ఇది ఎవరి మార్గం? దేవుని మార్గం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎవరైతే దేవుని మార్గంలో ఉంటారో, యుక్త మార్గాన్ని ఎంచుకుంటారో, అంటే వారికి దేవుడు కేడుమై ఉంటాడు. కొంతమంది వీధుల్లో నుంచి వెళ్తున్నా, ఇదివరకు మీకు తెలుసో లేదో, ముసలి టైంలో మాతో బాగా తెలుసు, ఆ ఇంట్లో నుంచి ఇంట్లోకి రావడానికి ఇదివరకు దారి ఉండేది కాదు. ఒకరింట్లో నుంచి ఒకరు వచ్చేవాళ్ళు. ఎవరు తింటో తెలుసా? ఆ కూడు చూసి తింటేవాళ్ళు, ఆ కుక్కను చూసి ఎవరు తెలుసా? ఆ కుక్కకి పదార్థ పడిపాక నెత్తితే ఆ కోడికి పని పాట లేదు. ఆయుధారి కోడి. ఏ కోడి అంట? ఆయుధారి. కోళ్ళు పెట్టి కుక్కలు పెట్టి ఏంటంట గీతలో పట్టుకొని ఆ జంతు ఈ జంతు మీద పెట్టి వెళ్ళే కొట్టి పోయే కొట్టి ఇచ్చేవాళ్ళు. దేవుని స్తోత్రం. ఎవరు పడ్డారంట? చూడలేదు మీరు? పడ్డారు పిల్లలంట. స్తోత్రం. నేను పడ్డాంట. హల్లెలూయా. మా బతుకురేట. హల్లెలూయా. చూడండి ప్రియమిత్రులారా, ఈ మార్గాల్లోనే వెళ్తుంటే మరి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం వెళ్ళకపోతే, నడవకపోతే, నేనే మార్గం చెప్పినటువంటి యేసు మార్గంలో లేకపోతే, ప్రియమిత్రులారా, నీ సొంత ఆలోచన బట్టి నీ మార్గంలోకి వెళితే, నువ్వు నేర్చుకున్న మార్గాన్ని బట్టి నీ మార్గంలో ఇదిగోండి నీ దేహాన్ని, ఈ శరీరాన్ని అనుగ్రహించినటువంటి దేవుని మాటను ఒప్పు చేసి నువ్వు నడిస్తే దేవుడు ఎంతగా
మనను శిక్షించాలి. దేవుని స్తోత్రం. ఆ మార్గాలన్నీ మనకి వద్దు. మనకి ఏ మార్గాలు కావాలి? యుక్త మార్గం. ఆ మార్గం కావాలంటే హోషేయ 14:9 అంటాడు. ఏంటంట? జ్ఞానులు వివేచిస్తారు, గ్రహిస్తారు. ఏంటిది గ్రహించేది, తెలుసుకునేది? ఏలయనగా అబ్బా, దేవునికి స్తోత్రం. దేవుని మార్గాలు చక్కగా దేవుని మార్గము, యెహోవా మార్గము చక్కనిది. నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందురు, దాని తిరుగుబాటు చేయవారి దానికి అది అడ్డము కనుక వారు. ఆయన మార్గము రాజు మార్గం, ఆయన మార్గము పరిశుద్ధ మార్గం. ఆ మార్గంలో నడుచుకుంటే దేవుడు మనను దీర్ఘాయుష్మంతులుగా చేస్తారు. దేవునికి స్తోత్రం. ఆ మార్గం ఎలాంటిదంటే ఇరుకు మార్గం అని చెప్తా ఉంది. ఆ మార్గము ఇరుకు మార్గమైన మనం ఎక్కడ పండిదంట? ఇరుకులో, అడకలో, ఇబ్బందుల్లో. ఏ మార్గం కూడా నిన్ను నన్ను పడనీయదు. దేవునికి స్తోత్రం. కానీ కొంతమంది రాజమార్గం కోసమని, మంచి మార్గం అని యోచించి కొంతమంది కపట మార్గంలోనికి వెళ్ళారు. కొంతమంది చెప్పుడు మాట మార్గంలోనికి వెళ్ళారు. ఎవరు ఏ విధంగా వెళ్ళారంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడి మార్గమును విడిచిపెట్టి, యథార్థమైన మార్గమును విడిచిపెట్టి, జ్ఞాన మార్గమును విడిచిపెట్టి, ప్రేమిటరా ఇదిగోండి తిన్నైనటువంటి రాజ్య మార్గాన్ని విడిచిపెట్టి, పరిశుద్ధ మార్గాన్ని విడిచిపెట్టి, ఇదిగోండి కొన్ని మార్గాలు ఎన్నుకున్నారంట. ఆ మార్గాలు తెలుసా? ఒకటి కయ్యూని మార్గం. ఏ మార్గం అండి? రెండోది బిలాము నడిచిన మార్గం, తప్పు త్రోవ. ఇంకోటి తెలుసా? కోరహు మార్గం. ఏ మార్గం అండి? చూడండి, కయ్యూను మార్గం దాన్ని దేశదిమ్మరిని. బిలాము మార్గం తన గార్ధవము చేతే బుద్ధి చెప్పుతూని ఖడ్గమ చేత. ఇంకోటి కోరలు తన కుటుంబమే, అంతేకాదు తన కుటుంబమే కాదు, తన నడిచినటువంటి విధానాన్ని బట్టి, మోషే అనేటువంటి సేవకుడికి ఎదురుగా వెళ్ళిన విధానాన్ని బట్టి 250 కుటుంబాలు భూసమాధి వెయ్యబడ్డానికి ఒకటి మార్గం. ఏ మార్గం అది? కోరహు మార్గం. కోరహు దాతాను ఎలా మార్గం తను తాను సరిపెట్టు చేస్తాను. కయ్యూను మార్గం దేశదిమ్మరైనట్లు ఈ రోజున అంటాను. కయ్యూను మార్గం అంటే ఏంటి? బిలాము మార్గం అంటే ఏంటి? కోరహు. కయ్యూను మార్గం వేశ్యపు మార్గం. బిలాము మార్గం ఆశించే, దోపుడు సొమ్ము కోసం ఆశించే, లేకపోతే ఏదైనా తప్పు చెబితే దానికి ఏదైనా వస్తుంది అని ఆశించేటువంటి మార్గం. కోరహు మార్గం ప్రేమిటగా అదారిని అధికారంతో కూడినటువంటి మార్గం. అధికారం కోసం ప్రాకులాడిన ఈ 3 మార్గాలు, 3 నష్టాలు. అందుకే ఈ రోజు నీకు ఉండవలసిన మార్గం తెలుసా? యేసయ్య మార్గం. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నీ బ్రతుకును మార్చుకో, నీ మాటను మార్చుకో, నీ నడవడికను మార్చుకో. ప్రిమిటర్ ఈ రోజున ఇదిగోండి దేవుడిని వెంబడించేటువంటి మనము దేవుడు వెంబడిస్తున్నాము, కానీ ఒకటి మార్పుల బ్రతుకులు, ఆలోచనలు, తలంపులు, ఈ మార్గాలు మనకి దేవుని చెంతకి తీసుకొని అందుకని యేసయ్య మార్గం మనం ఖచ్చితంగా జీవించి అందుకే అంటాడు ప్రేమిట్ల ప్రకటన 2వ వాక్యంలో లాస్ట్ మాట, ప్రకటన 2:22 అంటాడు. చదవండి. ఇదిగో నేను దానిని క్రియల విషయమై ఏం పొందుతాను కానీ ప్రేమ పొందాలంట. మారు మనసు పొందితేనే గాని, మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమలు చేతులు. దేని విషయమై?
వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందాలి. కాకపోతే బహు శ్రమలు. అంటే ఇప్పుడు మనం ఏ మార్గంలో ఉన్నామో ఒకసారి మనం ఏం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎన్ని విషయాలు? ఒకటి జ్ఞానం, 2 3 జ్ఞానం. నీ సొంత జ్ఞానం, దేవుని జ్ఞానం. యథార్థత, నీ నీత్యా, దేవుని నీతి. లోకపు నీత్యా కాకపోతే బైబిల్ నీతి. చెప్పండి. 3వది యుక్త మార్గం. మంచి మార్గమా, క్రియలతో కూడిన మార్గమా? క్రియలు ఉన్నాయని క్రియలు లేకుండా జీవించేటువంటి మార్గం. దేవుడిని వెతకండి. దేవుడి జ్ఞానము, యథార్థత, యుక్త మార్గము ఇంకా పిలుస్తారు. దేవుడికి స్తోత్రం. జ్ఞానము దేవుని దగ్గర ఉంది. యథార్థత నిన్ను ఏం చేస్తుంది? వర్ధలింపజేస్తుంది. యుక్త మార్గము నిన్ను ఏం చేస్తుంది? దేవుడే కేడుగా ఉండేటట్లు హల్లెలూయా. ప్రార్థన చేస్తుంది. తలవంచండి, అందరూ కూడా తలవంచండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధిగా ప్రేమ గల మా తండ్రిని పొందుతాము. ఈ పరిశుద్ధ నామం ద్వారా